హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షావ్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనం 8 అక్టోబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో నేనైతే క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేశాను. సో నేను చూడండి, మనం క్రూడ్ ఆయిల్లో ఇవి నేను చెప్పిన రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో చూడొచ్చు మీరు రెడ్ కలర్లో ఉన్నవి. మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్కి వచ్చేసిందో మనమైతే రిజెక్షన్ చూసాము, అవునా? అండ్ అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ రేంజ్లోకి రాగానే మనమైతే రిజెక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? సో ఈరోజు మనకి ఈ లెవెల్ మనకైతే సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 6405 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మన సపోర్ట్ అండి 6347 మనకి సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ అండి 6217 మన నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ అలాగే రెసిస్టెన్స్ అండి, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ 6515 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 6736 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారంగా డ్రా చేశానమాట. ఓకేనా? 5 మినిట్స్లో కాదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారంగా డ్రా చేసిన రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ సిల్వర్కి వస్తే, సో సిల్వర్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి 92,108 లెవెల్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మన సపోర్ట్ వచ్చేసి 91,450 లెవెల్లో ఉంది. ఓకేనా? ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ అండి 91,000 దగ్గర ఉంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 92,600 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 93,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అండి 93,306 దగ్గర ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన సపోర్ట్ అండి, సో ఇది ఫస్ట్ సపోర్ట్ 75,994 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఓకేనా? మీరు చూడొచ్చు, స్ట్రాంగ్ లో అని కూడా ఉంది. సో 75,836 లెవెల్ అనమాట. ఓకేనా? ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 75,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 76,330 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 76,560 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో మన సపోర్ట్ అండి 228 లెవెల్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మన సపోర్ట్ 218 దగ్గరే ఉంది. ఓకేనా? అండ్ 218 నుండి 217 వరకు 216.4 వరకు ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 214 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ 231.8 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 233.7 దగ్గర ఉంది. అండ్ ఇది కూడా బ్రేక్ అయిందంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 238.8 దగ్గర ఉంది. ఓకేనా? సో ఇవన్నీ మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.